హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ఈ చైత్ర వీణ రెండవ భాగము. రచన సిరివెన్నెల గారు. ఇక కథలోకి వెళితే, అంతలోనే మరలా ఆ పెద్దామె అందుకుని, ఈ గతుకుల రోడ్డుపై ప్రయాణం చేయాలంటే చాలా కష్టం అయిపోతూ ఉంది. ఎన్నిసార్లు ఎమ్మెల్యే దగ్గరకు, కలెక్టర్ దగ్గరకు వెళ్ళి అర్జీలు ఇచ్చినా రోడ్డు పరిస్థితి ఏం మారలేదు అని చెప్పుకొచ్చింది. ఇన్ని రోజులు తను ఎలాంటి ప్రపంచానికి దూరంగా, ప్రయాణ కష్టాలు తెలియకుండా ఉండిపోయింది. ఇప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళు కనీసం ఇలా ఇరుక్కుని ప్రయాణం చేస్తున్నందుకు బాధపడుతున్నట్టు కానీ ఏమీ లేదు. అంతా చాలా సహజంగా వాళ్ళు పక్కన వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎట్టకేలకు ఊరు వచ్చేసింది. కొంతమంది దిగేశారు. చైత్ర అదృష్టమో ఏమో కానీ ఊర్లో నుండి డైరెక్ట్గా వెళ్లే దారిలో ఏదో లారీ అడ్డుగా ఉందని మధ్యలోనే దించేశారు. అక్కడ నుండి పొలాల్లో వెళ్ళాలి. అందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళని కనుక్కుంది. రేష్మి వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి? మాతో రండి, మిమ్మల్ని దించేస్తాము అని చెప్పారు. సరే అని వాళ్ళ వెనకే బయలుదేరింది. అప్పుడు సమయం మధ్యాహ్నం 12 గంటలు కావస్తుంది. అది నాట్లు వేసే సీజన్ కావటంతో అందరూ, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి నాట్లు వేస్తూ ఉన్నారు. మిట్ట మధ్యాహ్నం కావటం వల్ల ఎండ చుర్రంటూ ఉంది. అలవాటు లేకపోవటం వల్ల ఎండను తట్టుకోలేక చైత్ర మొహానికి స్కార్ఫ్ తీసుకుని కళ్ళు మాత్రమే కనిపించేటట్టు కట్టేసింది. చైత్రకు ఆ పల్లెల్లో పచ్చని పొలాల సౌందర్యం చూస్తుంటే తనివి తీరలేదు. కథల్లో, సినిమాలో చూసిన ఆ దృశ్యాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే మైమరిచిపోయింది. పొలాల్లో రైతు కూలీలు వరిచేలో వంగి నాట్లు వేస్తూ ఉంటే ఆ దృశ్యాలు చూడటానికి చాలా అందంగా అనిపించింది చైత్రకు. ఎటు చూసినా ప్రతి దృశ్యం సుందరంగా అనిపిస్తూ ఉంది. చూసిన ప్రతి దృశ్యాన్ని తన సెల్ ఫోన్లోని కెమెరాతో బంధించాలనిపించింది. వెంటనే ముఖానికి చుట్టిన స్కార్ఫ్ తీసివేసి కొన్ని సెల్ఫీలు తీసుకుంది. కొన్ని డైరెక్ట్గా ఫోటోలు తీసుకుంది. ఆ పచ్చని పొలాల మధ్య ఎర్రని డ్రెస్లో ఉన్న చైత్ర కొలనులోని పచ్చని ఆకుల మధ్య విరిసిన ఎర్ర కలువలాగా ఉంది. ఆ పల్లెల్లో పచ్చని పొలాల్లో సీనరీలను తన సెల్ఫీన్లోని కెమెరాలో బంధిస్తూ ఉంది. అసలు పరిసరాలను పట్టించుకోలేదు. అలా మైమరిచిపోయి కొన్ని ఫోటోలు వివిధ యాంగిల్స్లో తీసుకుంటూ ఉంది. అలా ఫోటోలు తీసుకుంటూనే చైత్ర పొలాల మధ్య గట్ల వెంబడి నడుస్తూ ఉంది. ఆ గట్టు ఎగుడు దిగుడుగా ఉండి నడవడానికి ఇబ్బందికరంగా ఉంది. ఆ ఊళ్ళో వాళ్ళు ఏమో చకచకా ముందుకు వెళ్ళిపోతున్నారు. చైత్ర వారికన్నా బాగా వెనుకబడిపోయింది. పరిసరాలలో ఏం జరుగుతుందో గమనించుకోలేదు. చైత్రతో దిగిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. చైత్రకు వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో తెలియలేదు. ఏదో ఒక పక్క వెళదాము అనుకుంటే 2-3 దారులు ఉన్నాయి. ఏదో ఒక దారిలో వెళ్ళి, ఈ పొలాల్లో అసలే చాలా వరకు నిర్జనమైన ప్రదేశంలాగా అనిపిస్తూ ఉంది. ఏదో ఒక ఆపదలో చిక్కుకోవటం ఎందుకు అనుకుని రేష్మికి ఫోన్ చేయబోయింది. ఇంతలో ఉన్నట్లుండి భయంకరంగా అరుపులు, కేకలు వినిపించాయి. ఏమైందో అని చూసేలోపుగానే ఉన్నట్టుండి ఎదురుగా పొట్లగిత్త ఒకటి పరిగెత్తుకుంటూ మీదకు వచ్చేస్తుంది. పోట్లగిత్తను చూడగానే కళ్ళు తిరిగి పడిపోయినంత పని అయింది. ఆ అని గట్టిగా అరిచి కళ్ళు మూసుకుంది. త్రుటిలో తను ఒక కాలువలోకి ఎగిరి పడిపోయింది. పడిపోవటం కాదు, ఎవరో లాగేశారు. చటుక్కున ఇద్దరూ ఆ గిత్త నుండి, ఆ గిత్త నుంచి తప్పించటానికి ఎవరో చటుక్కున కాలువలోకి లాగేశారు. కాలువలో ఇద్దరూ పడిపోయారు. అది పంట కాలువ అయినప్పటికీ కూడా నీళ్లు తక్కువగా ఉండటం వల్ల బురద అంతా ఇద్దరి బట్టలకు, మొహాలకు అంటేసింది. వాళ్ళు అలా కాలువలోనే ఉండగానే కొంతమంది అక్కడికి వచ్చి చేరిపోయారు. దూరాన్నించి వాళ్ళు పోట్లగిత్తను, ఎదురుగా ఉన్న చైత్రను చూడగానే తప్పుకోండి, తప్పుకోండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ పరుగెత్తుకుంటూ వచ్చేశారు. వాళ్ళ అరుపులకు అలర్ట్ అయిన అతను చైత్రను వెనుక నుండి చటుక్కున కాలువలోకి తోసేసి తను తప్పించుకునే క్రమంలో తను కూడా పడిపోయాడు. అలా నీళ్ళల్లోకి లాగేసిన దానికి చైత్రకు కోపం వచ్చింది. హలో, ఎవరు నువ్వు? నన్ను నీళ్ళలోకి తోసేసావంటూ గట్టిగా అరవటం మొదలుపెట్టింది. నేను గనక నీళ్ళల్లో తోయకపోతే తమరు ఈ పాటికి యమభటుల వెనుక యమపురికి పయనమై ఉండేవారు అని అంతకంటే కోపంగా చెప్పి
చెయ్యి ఇలా ఇవ్వండి అని చనువుగా చెయ్యి పట్టుకుని లేపి పంట కాలువ మీదనున్న కర్రల వంతెన దాటించి చేయి వదిలేసి ఇక వెళ్ళండి అన్నాడు. ఎక్కడికి అంది. తమరి గమ్యస్థానానికి అని సీరియస్గా చెప్పి తడిసిన బట్టలతోనే అలా వెళ్ళిపోయాడు. ఎవరమ్మా నువ్వు? అలా పోట్లకిత్త ఎదురు వస్తుంటే చూసుకో అక్కర్లేదా? మేము అరుస్తూ ఉన్నాము, నువ్వేమో వినిపించుకోలేదు. సమయానికి ఆ బాబు కనుక రక్షించకపోయి ఉంటే పరిస్థితి ఏమిటి? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు లేచిన సమయం బాగుంది కాబట్టి సమయానికి ఆ బాబు రక్షించాడు అంటూ తలా ఒక మాట అంటూ వెళ్ళి వాళ్ళ పనిలోకి చేరిపోయారు. ఎవరింటికి వెళ్ళాలి? ఎవరన్నా వస్తారా? అని చెప్పి అతను వెళ్ళిన వైపే చూస్తూ, ఎవరతను? చాలా ఫాస్ట్గా ఉన్నాడు అనుకుని అలాగే నిలబడిపోయింది. తన పొజిషన్ ఏంటో ఏమీ అర్థం కాలేదు. రేష్మి వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలో, తన ఫోన్ ఎటు పడిపోయిందో అక్కడక్కడా వెతికింది. ఫోన్ బహుశా నీళ్ళలో పడిపోయిందా? ఈ బురద అంటిన బట్టలతో ఊళ్ళోకి ఎలా వెళ్ళటం అనుకుంటూ నిస్సహాయంగా నిలుచుని చుట్టుపక్కల చూసింది. అక్కడక్కడ దూరంగా నాట్లు వేసుకునే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. చైత్రను ఎవరూ గమనించట్లేదు. ఇప్పుడు రేష్మికి నేను వచ్చినట్లు ఎలా తెలుస్తుంది? ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదాయే అనుకుంటూ కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్దామా అన్నట్టు 4 అడుగులు ముందుకేసింది. అంతలో అటుగా ఒక అబ్బాయి దూరం నుండి నడుచుకుంటూ చైత్ర వైపుకు వస్తున్నాడు. ఎవరో అనుకుని చూస్తూ ఉంది. అతని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎవరో తన కోసమే వస్తున్నట్లు అనుకుని చూస్తూ ఉంది. అతను దగ్గరగా వచ్చేశాడు. అతను ఎవరో కాదు, రేష్మి వాళ్ళ తమ్ముడు రవికాంత్. రవి అని పిలిచింది. చైత్రక్క, మీరా? ఈ బురద ఏంటి? ఈ బట్టలు ఏంటి అంటూ రవికాంత్ దగ్గరికి వచ్చాడు. విషయం అంతా చెప్పింది. ఫోన్ పడిపోయిన విషయం కూడా చెప్పింది. ఇద్దరూ కలిసి ఫోన్ కోసం వెతికారు. ఏమో నీళ్ళలో ఏమైనా పడిపోయి ఉంటుందేమో అని ఇక హోప్స్ వదులుకుని అలా 4 అడుగులు వేశారో లేదో చైత్ర ఫోన్ రింగ్ అయ్యింది. ఎక్కడుందా అని ఇద్దరూ సంతోషంగా కలే తిరిగి చూస్తూ ఉన్నారు. ఫోన్ అయితే కానరాలేదు. రింగ్ ఆగిపోయింది. మరలా ఫోన్ కోసం వెతకడం మొదలుపెట్టారు. రవి, నీ సెల్ నుండి రింగ్ ఇవ్వు అంది. అక్క, నేను సెల్ తేలేదు అన్నాడు రవి. అయ్యో, ఇప్పుడెలా? మరలా ఎవరన్నా కాల్ చేసేదాకా వెయిట్ చేయాలి అనుకునేలోపు మరలా ఫోన్ రింగ్ అయ్యింది. ఈసారి రవి కనిపెట్టేశాడు. అక్క, ఇదిగో ఈ చెట్టులో మీ ఫోన్ వేలాడుతూ ఉంది అని చెప్పాడు. ఆ చెట్టు చాలా చిక్కగా ఉండి ముళ్ళు ఎక్కువగా ఉన్నాయి. చైత్ర ఫోన్కు తగిలించుకునేదానికి వీలుగా ఉండే కేస్ ఉంది. అందువల్ల ఆ అపరిచిత వ్యక్తి వేగంగా లాగేసినప్పుడు అది పోయి చెట్టుకు తగులుకుంది. రవికాంత్ అలా చుట్టుపక్కల వెతికి ఒక పొడవైన ఎండి కొమ్మ తీసుకుని వచ్చాడు. దాని సహాయంతో ఎలాగో ఫోన్ను బయటకు లాగేశాడు. అమ్మయ్య అనుకుంది చైత్ర. అక్కయ్య, ఇక ఇంటికి వెళ్దామా అన్నాడు రవి. ఈ బట్టలతో ఇలానా అంది చైత్ర. సరే, ఒక పని చేయక్క, ఇక్కడికి దగ్గరలో ఒక షెడ్ ఉంది, అక్కడ బట్టలు క్లీన్ చేసుకుని మార్చుకుని ఇంటికి వెళదాం అని చెప్పి అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఆ షెడ్లో నుంచి పెద్ద పెద్ద పైపు నుంచి నీళ్లు బయటికి వస్తుంటే దాన్ని చూసి కేరింతలు కొట్టింది చైత్ర. ఆ పైపులో నుండి వచ్చే నీటితో బట్టలు అంతా క్లీన్ చేసుకుని షెడ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకుని బయటకు వచ్చింది. ఇద్దరూ కలిసి నడుచుకుంటూ ఇంటికి చేరారు. వీళ్ళ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న మిత్ర బృందాన్ని చూడగానే చైత్ర కళ్ళంబడి నీళ్లు వచ్చేశాయి. ఎందుకే ఈ సాహసాలు? శుభ్రంగా కారులో రాకుండా? మాకంటే ఎలాగూ బస్సులో రావటం అలవాటే, మాకు తప్పదు, నీకేమైంది అంటూ అందరూ ఒక్కసారిగా చైత్రను పరామర్శించి సానుభూతి తెలియచేశారు. ఇంతకీ నేను అలా అక్కడున్నట్టు రవికి ఎలా తెలిసింది అని అడిగింది చైత్ర. అవన్నీ తర్వాత తెలుసుకుందువు, ముందు స్నానం చేసిరా, ఇంట్లోకి వెళ్ళు అంటూ వాళ్ళు చైత్రను తొందర చేశారు. చైత్ర ఇక తప్పదన్నట్టు బట్టలు తీసుకుని స్నానానికి వెళ్ళింది. స్నానం చేసి వచ్చాక అందరూ వివరాలు అడగటం మొదలుపెట్టారు. అన్ని వివరాలు బాగా వర్ణించి చెప్పింది. అందరూ నవ్వుకుంటూ హాయిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. రేష్మి కూడా పెద్దలు చెప్పినట్లు పూజలు చేస్తూ ఉంది. అలా పూజలన్నీ పూర్తయ్యాక రేష్మి వీరి దగ్గరికి వచ్చి కూర్చుంది. రేష్మిని చూస్తుంటే ఎంత చక్కగా పట్టుచీర కట్టుకుని మెడలో పెద్ద హారం వేసుకుని కుందనపు బొమ్మలా ముద్దొస్తూ ఉందో అలాగే చూస్తూ ఉండిపోయింది చైత్ర.
ఏంటి అలా చూస్తున్నావు? నా మొహంలో ఏమైనా బొమ్మలు ఆడుతున్నావా అంటూ హాస్యమాడింది రేష్మి. ఆహా, తోలుబొమ్మలాట ఆడుతూ ఉన్నాయని నవ్వింది చైత్ర. అలా ఫ్రెండ్స్ అంతా కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత పెద్దలు భోజనానికి రమ్మన్నారు. అందరూ వెళ్ళి భోంచేశారు. అందరూ రేష్మి గదిలోకి చేరుకున్నారు. ఇప్పుడు చెప్పవే, మీ హీరో గారి వివరాలు. ఎలా పరిచయం అయ్యాడు, ఏమిటి విశేషం అని రేష్మి పెళ్లి చేసుకోబోయే అతని వివరాలు అడగటం మొదలుపెట్టారు. ఎవరు? ఆకాశ. అతను మా అన్నయ్య ఫ్రెండ్. ఇద్దరు చిన్ననాటి స్నేహితులులే అంది రేష్మి. ఏంటి, నీకొక అన్నయ్య కూడా ఉన్నాడా? మాకు తెలియకుండా ఎవరే అతను? నువ్వెప్పుడు చెప్పినట్లు గుర్తులేదే అన్నారు అందరూ. మా పెద్దమ్మ కొడుకు. వాళ్ళది మా పక్కనే ఉండే పల్లెటూరే, కానీ చిన్నప్పుడే వాళ్ళు ముంబై వెళ్ళిపోయారు. ఎప్పుడో పెళ్ళిళ్ళు లాంటి ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరవుతుంటారు, లేదా అప్పుడప్పుడు వాళ్ళకు వీలు చూసుకుని వస్తుంటారు. అందువల్ల మీకు ఎప్పుడూ పరిచయం చేయలేదు అంది రేష్మి. అవును, అయితే మీ కాబోయే స్త్రీవారిది కూడా పక్కనే ఉండే ఊరేనా? నీకు కూడా ముందే తెలుసా అయితే అంటూ అనుమానం వ్యక్తపరిచారు రేష్మి మిత్రబృందమంతాను. అతనిది మా పక్కన ఉండే ఊరే, కానీ అతను మాత్రం నాకు ముందుగా తెలియదు. అన్నయ్య ద్వారానే పరిచయం. అతని పేరెంట్స్ మాత్రం మా అమ్మా నాన్నలకు బాగా తెలుసట. అంతే వివరాలు అంది రేష్మి. కానీ షాపింగ్లు అంతా కలిసే చేశాము. ఇవన్నీ ఇద్దరం కలిసే సెలెక్ట్ చేశాము అంటూ రేష్మి తన చీరలు అన్నీ తీసి చూపెట్టడం మొదలుపెట్టింది. అన్నీ చూస్తూ ఫ్రెండ్స్ అంతా అది బాగుంది, ఇది బాగుంది అని డిస్కషన్లు మొదలుపెట్టారు. చాలా బాగున్నాయి మీ ఇద్దరి సెలెక్షన్స్. ఇంతకీ మీ వారి ఫోటో చూపించు అన్నారు. రేష్మి ఫోన్ ఓపెన్ చేసి ఆకాష్ ఫోటో చూపించింది. వావ్, సూపర్. మీ వారిని సెలెక్ట్ చేసిన మీ అన్నయ్య సెలెక్షన్ ఇంకా సూపర్ అంటూ మెచ్చుకున్నారు. ఆ మాటలు అయిపోయాక తమ కాలేజీ నాటి రోజుల గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇంత మాట్లాడుతున్న చైత్రకు మాత్రం ఈరోజు ఉదయం నుంచి జరిగిన విషయాలన్నీ రిలీవ్ అవుతూ ఉన్నాయి. అతను ఎవరు? అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. అసలు అతనిది ఈ ఊరేనా కాదా? ఈ ఊరితో ఏమైనా సంబంధం ఉందా లేదా? ఏమీ తెలియట్లా. ఎవరినైనా అడగాలంటే మొహమాటంగా ఉంది. రేష్మికి తెలుసో లేదో, అడిగితే ఏమనుకుంటారో. ఫ్రెండ్స్ ఆట పట్టిస్తారనే భయంతో అలా తనలో తనే ఆలోచించుకుంటూ ఉండిపోయింది చైత్ర. కాపాడినవాడు ఇంటిదాకా చేర్చాలి కదా, అలా వెళ్ళిపోయాడు ఏంటి? బహుశా రేష్మి వాళ్ళు తెలియదేమో. రేష్మి వాళ్ళ ఇల్లు తెలిసినా తెలియకపోయినా తనను బురదలో నుండి బయటకు లాగి అలా వెళ్ళిపోతాడేమిటి? కొంచెమైనా సంస్కారం ఉందా లేదా? అయినా తనేమిటి, అతనెవరో దారిని పోయే దానయ్య గురించి అంతలా గింజుకోవలసిన అవసరమేముంది అని తనకు తానే సమాధానం చెప్పుకుని బలవంతంగా మైండ్ డైవర్ట్ చేసుకుంది చైత్ర. చైత్ర అలా కాముగా ఉండేసరికే, హలో అమ్మాయి గారు, ఎక్కడ ఆలోచిస్తున్నారు? నీకేమైనా దారిలో రాకుమారుడు ఏమైనా తారసపడినాడా? ఏమిటి అలా కలల్లో విహరిస్తూ ఉన్నట్టున్నావు అని హరిత, లత, రేష్మి గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఆలోచనల నుండి తెప్పరిల్లుకునింది. అవునవును, రేపు రాత్రికి రెక్కల గుర్రం మీద వస్తాను, నన్ను రెడీగా ఉండమని చెప్పాడు. చందమామ మీదకు తీసుకుని వెళ్తానని చెప్పాడు అంటూ అల్లరిగా నవ్వింది చైత్ర. అవునా, అయితే మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళవే చందమామ మీదకు అంటూ లత, హరితలు కూడా మరి కొంచెం అల్లరి చేశారు. ఫ్రెండ్స్తో కలిసి చేయాలనుకున్న అల్లరి, ఎంజాయ్మెంట్ ఏమైంది? మనసంతా ఇలా మోగపోయినట్టుంది అనుకుంటూ ఆ ఆలోచనలను పక్కన పెట్టి ఒక్కసారిగా ఫ్రెండ్స్తో మరలా హ్యాపీయెస్ట్ మూడ్లోకి వచ్చేసింది చైత్ర. అయినా ఈ ఊరికి వస్తూ ఉంటే తనకేదో జ్ఞానోదయం అయినట్టుగా, జీవితాశయం ఏంటో తెలిసినట్టుగా, ఒక అసందిగ్ధత తొలగిపోయినట్టుగా అనిపిస్తుంది. మనసంతా నిర్మలంగా అనిపించింది. ఏదో సాధించాలి అనే తన ఆకాంక్షకి ఊపిరిపోసినట్టుగా ఉంది. ఈసారి అమ్మా నాన్న అడిగితే తన ఆశయం ఏంటో కరాఖండిగా చెప్పాలి అనుకుంది. పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు అనుకుంటుందో కూడా చెప్పాలి అనుకుంది చైత్ర. ఇంతలో సమయం 4 గంటలు అయ్యింది. రేష్మికి గంధపు నలుగు పెట్టేదానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదయ్యాక రాత్రికి సంగీత ఏర్పాట్లు కూడా ఉన్నాయట. సంగీత్ అంటే ఏమి చేస్తారో చూడాలని చాలా ఉత్సాహంగా ఉంది. ఫ్రెండ్స్ చెప్పగా వినటమే కానీ ఎప్పుడూ ఎక్కడ సంగీత్కి వెళ్ళలేదు. రేష్మిని చక్కగా ముస్తాబు చేశారు. పట్టణం నుండి
బ్రైడల్ మేకప్ చేసేదానికి బ్యూటీషియన్ ఒక ఆమెను తీసుకొచ్చారు. అసలే బంగారు బొమ్మలా ఉండే రేష్మికి మేకప్ చాలా చక్కగా అమరింది. మిల్క్ రోజ్ శారీకి వైలెట్ కలర్ బోర్డర్ ఉండే చీర, అదే వైలెట్ కలర్ బ్లౌజ్, దానికి తగినట్లు టెంపుల్ డిజైన్లో నగలు ధరించి అలా సిగ్గులు మొగ్గలాగా నడిచి వస్తూ ఉంటే చాలా చక్కగా అందంగా ఉంది. ముందరి బయట వేసి చూసేదానికి కళ్ళు చాలవన్నట్టుగా, తన దిష్టి తగులుతుందేమో అన్నట్లుగా అనిపించి పక్కనే ఉన్న హరితతో మాట్లాడటం మొదలెట్టింది చైత్ర. రేష్మి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ రేష్మిని తనివి తీరా చూసుకుంటూ ఉన్నారు. ఒక్కసారిగా అమ్మా నాన్న గుర్తుకొచ్చారు. రేష్మి స్థానంలో తనుంటే అమ్మా నాన్న ఎంత సంతోషిస్తారో కదా అని అలా ఒక్కసారి ఊహించుకుంది. వెంటనే ఆ దారిని పోయే పోట్లగిత్త నుండి కాపాడినతను గుర్తుకొచ్చాడు. ఇదేమిటి, తన మనసు ఆ దారిని పోయే దానయ్యలాంటి అతని గురించి ఆలోచిస్తుందేమిటి? అతను ఎవరో ఏమిటో, ఎక్కడ ఉంటాడు, ఏం తెలియకుండానే అతన్ని గురించి ఆలోచించటం ఏం బాగోలేదు అనుకుంటూ ఉంది. అయినా ఆపదలో ఉన్న వారిని అలా వదిలేసి వెళ్ళిపోయాడు. ఏ మనిషి అనుకోవాలి? ఎప్పుడో ఒకప్పుడు కనిపించకపోతాడా? కనిపిస్తే మాత్రం దులిపేసేయాలి అనుకుంటూ ఉంది. ఏయ్ రేష్మి, ఇంకా నీ నలుగు ప్రోగ్రాం కాలేదా అంటూ వచ్చిన అతన్ని చూడగానే చైత్ర ఒక్కసారి సంభ్రమాచార్యాలకు లోనయ్యింది.